सुवर्णरजतस्रजाम् चन्द्राम् हिरण्मयीम् लक्ष्मीम् जातवेदो ममावह ताम् महावह जातवेदो लक्ष्मीमनपगामिनीम् यस्याम् हिरण्यम् विन्देयङ्गामश्वम् पुरुषानहम् अश्वपूर्वाम् रथमध्याम् हस्तिनादप्रबोधिनीम् श्रियम् देवीमुपक्वये श्रीर्मा देवी जुषताम् कांसोऽस्मिताम् हिरण्यप्राकारमार्द्राम् ज्वलन्तीम् तृप्ताम् तर्पयन्तीम् पद्मे स्थिताम् पद्मवर्णान्तामिहोपक्वये श्रियम् चन्द्राम् प्रभासाम् यशसा ज्वलन्तीम् श्रियम् लोके देवजुष्टामुदाराम् ताम् पद्मिनीमीम् शरणमहम् प्रपद्ये लक्ष्मीर्मे नश्यताम् त्वाम् वृणे आदित्यवर्णे तपसोऽधिजातो वनस्पतिस्तव वृक्षोऽथ बिल्वः तस्य फलानि तपसानुदन्तु मायान्तरायाश्च बाह्या अलक्ष्मीः उपैतु माम् देवसखः कीर्तिश्च मणिना सह प्रादुर्भूतोऽस्मि राष्ट्रेऽस्मिन् कीर्तिमुद्धिम् ददातु मे क्षुत्पिपासामलाम् ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमुद्धिम् च सर्वान् निर्नुद मे गृहात् गन्धद्वारान् दुराधर्षान् नित्यपुष्टान् करीषिणीम्. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఎటువంటి స్నానాలు చేసినట్లయితే మనకు ఉండేటువంటి కష్టాలన్నింటిలో నుంచి కూడా మనం బయటపడవచ్చో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున గర్భపాత దోషాల్లో నుంచి బయటపడడానికి గాను ఉపకరించేటువంటి స్నాన విధానాన్ని గురించి తెలుసుకుందాం. గర్భపాత దోషం అంటే ఎబార్షన్స్, ఒకదాని తర్వాత ఒకటిగా ఎబార్షన్స్ అవుతున్నాయి అనుకున్నప్పుడు ఈ దోషం తొలగిపోయి ఈసారి కలిగేటువంటి గర్భం నిలబడడానికి గాను మనం ఎటువంటి స్నానం చేయాలి అనే దానికి సంబంధించినటువంటిది. ఇది అత్యంత ప్రాచీనమైన పురాతనమైనటువంటి విధానం కనుక ఎవరైనప్పటికీ కూడా చేసుకోవచ్చు. ఒకసారి ఎబార్షన్ అయిపోయింది, తర్వాత తిరిగి మళ్ళీ గర్భం రావడానికి మధ్యలో సమయం ఉంటుందిగా, ఈ సమయంలో వీలు చూసుకొని మీరు ఏదైనా సరే ఒక పుష్కరిణికి వెళ్ళి ఆ పుష్కరిణిలో స్నానం చేయండి. ఈ పుష్కరిణి అనేది ఎంత ప్రాచీనమైనదైతే మీకు అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఉదాహరణకి తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఉన్నటువంటిది స్వామి పుష్కరిణి. ఈ పుష్కరిణి కొన్ని యుగాలుగా ఉన్నటువంటిది, అందులో స్నానం ఆచరించవచ్చు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని మనం ప్రతిరోజు కూడా ఎటువంటి దీపారాధన చేసినట్లయితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున వ్యాపారాభివృద్ధి కలగడానికి గాను ఉపకరించేటువంటి దీపారాధన గురించి తెలుసుకుందాం. మీకు ఇష్టమైనటువంటి దేవత ఎవరైతే ఉన్నారో ఆ దేవతా సంబంధమైనటువంటి దేవాలయానికి వెళ్ళి ఇది ప్రతిరోజు కూడా చేయాలండి. మీకు వ్యాపారం 10 కాలాల పాటు పదిలంగా పచ్చగా ఉంటుంది. ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళి ఆ దేవాలయంలో ఉత్తరం వైపు వెలిగే విధంగా ఇత్తడి ప్రమిదలో ఆవు నెయ్యితోటి దీపారాధన చేయండి. దేవాలయంలో ఉత్తరం వైపు వెలిగే విధంగా ఇత్తడి ప్రమిదలో ఆవు నెయ్యితోటి దీపారాధన చేయాలి. ఇలా దీపారాధన చేసి దేవాలయం నుంచి మీకు బయటకు వచ్చిన తర్వాత మీకు ఏ ప్రాణి కనబడితే ఆ ప్రాణికి తినడానికి కావాల్సినటువంటి ఆహారం ఇవ్వండి. కుక్కైనా ఆవైనా ఏదైనా పర్వాలా, అది తినదగినటువంటిది మీరు ఇవ్వగలిగినటువంటిది దానికి ఆహారంగా ఇస్తురండి. ఇలా అయిన తర్వాత షాపు తెరవండి. ఇలా చేస్తూ వచ్చినట్లయితే కనుక వ్యాపారంలో చక్కటి వృద్ధి కలుగుతుంది. అయితే కిరాణా షాపులు ఇలాంటివి, పాల దుకాణాలు ఇలాంటివి కొన్ని ఉంటాయి. వీళ్ళకి ఏమవుతుంది, పొద్దునే షాపు తెరుచుకోవాలి, అయితే కుదరదు. ఆ సమయానికి దేవాలయం తెరవడానికి కుదరదు. మరి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ క్రియని మీరు ఆ రోజు సాయంకాలం పూట అయినా సరే చేసుకోవచ్చు. మీ వెసులుబాటుని బట్టి ప్రాతకాలంలో కానీ సాయంకాలంలో కానీ కూడా చేసుకోవచ్చు. ఇలా చేస్తూ రావడం వలన క్రమేపీ వాకింగ్స్ పెరిగి వ్యాపారంలో చక్కటి సంపదను మీరు పొందగలుగుతారు. చేయవలసిందల్లా ప్రతిరోజు కూడా దేవాలయానికి వెళ్ళడం, ఇత్తడి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి ఉత్తరముఖంగా వెలిగే విధంగా దీపాన్ని వెలిగించడం, దేవాలయంలో నుంచి మీరు బయటకు వచ్చిన తర్వాత ఏ ప్రాణి కనబడుతుందో ఆ ప్రాణికి ఆహారానికి సంబంధించినటువంటి పదార్థాన్ని మీరు దానంగా వేయటం. కుక్క కనబడితే 2 బిస్కెట్లు వేయండి, ఆవు కనబడితే ఒక అరటి
పండు తినిపించండి, ఇలా అది తినదగలిగినటువంటిది మీరు ఇవ్వగలిగినటువంటిది ఇస్తూ వచ్చినట్లయితే చక్కటి వ్యాపారాభివృద్ధిని మీరు పొందగలుగుతారు. ఇటువంటి మరిన్ని అద్భుతమైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకోబోయే ముందుగా శ్రీరామదూతం శిరసా నమామి అని అంటూ ఆంజనేయ స్వామి వారికి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం. ఎన్ని నామాలు ఉన్నప్పటికీ, ఎన్ని స్తోత్రములు ఉన్నప్పటికీ కూడా దాసభక్తి ప్రధానంగా కొలవబడేటువంటి ఆంజనేయ స్వామి వారికి రామదూత అని పిలిపించుకుంటేనే ఆనందం. ఆయన ఆంజనేయ, హనుమంత అని పిలిచేదానికన్నా కూడా శ్రీరామదూత అని పిలిస్తే వెనువెంటనే వెలుగుతాడట. ఆయనకి రామచంద్రమూర్తి అంటే అంత భక్తి పారవస్యం. అందుకనే హనుమత్ ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అంటాం కన్నా కూడా శ్రీరామ 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 అంటూ ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ వచ్చినట్లయితే మనం ఎటు తిరిగితే అటువైపు ఆ స్వామి చక్కగా మన వైపు చూస్తూ వస్తాడనమాట. రామభక్తి ఆయన యందు అంత ప్రశస్తంగా ఉంటుంది. అటువంటి రామభక్తి ప్రపత్తుడైనటువంటి ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మన యందు వర్షింపజేసేటువంటి శ్రీరామదూతం శిరసా నమామి అంటూ సాగేటువంటి ఈ భజన సంకీర్తనను శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. మకుటరత్నకాంతిమధితమిశ్రం అరుణోదయ రుచిరానన కమలం చలితమకరకుండలగండభాగం నవమణిమయ రసనామధ్యభాగం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామదూతం శిరసా నమామి. करुणरुचिरशुभतरवरहारं समलङ्कृत दिव्यस्वर्णोपवीतं कटितटविलसितकाञ्चनचेलं मञ्जुमञ्जीरमहितपदाब्जं श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. मणिशतनिभ दिव्यप्रकाशं सकल सद्गुणवृन्दसारपयोधिं दासमुखाम्बोज दशशतभानुं श्रितजनकुवलय सीतमयूखं श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. रामचन्द्रपद राजीवमधुपं तरुणायतदोस्तम्भगम्भीरं सुग्रीव श्रीरामसन्धानहेतुं अग्निसाक्षिकृत अर्कजरामं श्रीरामदूतं शिरसा नमामि. श्रीरामदूतं शिरसा नमामि. निवेदित श्रीरामकुशलं रामाङ्गुलीयकरामानिवेद्यम् अतिशय बलदर्प अशोकभङ्गं वज्रायुधघोरवालकराळं श्रीरामदूतं शिरसा नमामि.